మళ్ళీ వస్తారు ఉమేష్ గారు. ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి చేయాలి. ఇటువంటి చేస్తే కనుక నాకు కరెక్ట్గా ఓకే నా పేరుతో వేరే అకౌంట్ లేవు, అట్లీస్ట్ వేరే ఫోన్ నెంబర్ లేదు నా ఆధార్తో అని మనకు తెలుసుంటే కొంచెం ఈజీ. ఒకటి రచన గారు, ఇక్కడ ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిన దానిలో ఒక కీలకమైన పాయింట్, సరే ప్రభుత్వాల నుంచి ఏ మేరకు ప్రచారం జరుగుతుంది అంటే, అసలు ప్రచారం జరగట్లేదంటే ప్రచారం ఖచ్చితంగా జరుగుతుంది ప్రభుత్వాల నుంచి. మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే ఆ ఫోన్ వెళ్ళేలోపే మేము కేవైసీ అడగ మెసేజ్లు బ్యాంకులు లేకపోతే మరొకళ్ళు మెసేజ్లు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. ఎవ్రీ వన్స్ ఇన్ 15 days మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఫోన్ చేసినప్పుడల్లా మీకు ఎవరిని ఇలా సిబిఐ కోర్టులో అని చెప్తే నమ్మొద్దని చెప్పి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. బట్ స్టిల్ ప్రజలు మోసపోతున్నారు. ఆ మోసపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ఉమేష్ గారు చెప్పారు, కీలకమైన డేటా ఈ సైబర్ దొంగలకి చేరుతున్నది. మనం ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళొస్తే చేరుతున్నది, మనం ఏదైనా ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఆ సమాచారం తెలుస్తుంది, మన ఇంట్లో ఎవరైనా పాస్పోర్ట్కి అప్లై చేస్తే లేదా వీసాకి అప్లై చేస్తే సమాచారం తెలుస్తుంది. అంటే ఐదరు పెద్ద ఎత్తున ఈ వెబ్సైట్లు పోర్టల్ అవన్నీ హ్యాకింగ్ అన్నా జరుగుతుండాలి, లేదు వాళ్ళకి కొంతమంది అధికారులు ఎవరో లాలూచిపడి ఆ సమాచారం అందజేస్తానే ఉండాలి. ఈ రెండు మార్గాలే కదా, ఇంక వేరే. ఇప్పుడు మీకు నాకు తెలిసే అవకాశం లేదు, కానీ వాళ్ళకి తెలుస్తున్నది. వాళ్ళు ఆ సమాచారం కోట్ చేసే స్టార్టింగే ఆ సమాచారం కోట్ చేయగానే వీళ్ళు ఏదో ఒక అలర్ట్ అన్న అవుతున్నారు, లేదా కంగారన్న పడుతున్నారు, ఏదో జరుగుతుందన్న భయంలోకి లోన్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ అది. రెండవది, వీళ్ళకి పెద్ద ఎత్తున కొన్ని పాయింట్స్, ఇప్పుడు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, యూపీ, మధ్యప్రదేశ్, బీహారు, కొంతమేరకు ఒరిస్సా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా, స్థానికంగా ఉన్న బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళతో లాలూచి పడుతూ ఉన్నారు. అలాగే సిమ్ కార్డులు ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు కూడా సిమ్ కార్డులు, ఇవాళ కూడా ఒక వార్త, హైదరాబాద్లో కొల్లూరు దగ్గర ఒక 500 మంది అడ్డా కూలీలు లేదా వలస కార్మికులకి వాళ్ళ ఐడి కార్డు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పేరుతో సిమ్ములు కొన్నారు. ఒక 500 సిమ్ములు, అదే సిమ్ బాక్స్ అని ఒకటి వచ్చిందంట. యాక్చువల్గా ఫారిన్ కాల్స్ వస్తే ఎత్తొద్దని మీరు చెప్తున్నారు. ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్ని అది ఆ సిమ్ బాక్స్లో 500 కొన్ని వందల సిమ్ కార్డ్స్ పెడతారట. అది లోకల్ కాల్ లాగా మనకు వస్తుంది. నేను ఈ నెంబర్ నుంచే మాట్లాడుతున్నా, ఇండియా నుంచే మాట్లాడుతున్నా, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా చెప్తా ఉన్నాను. సో ఇలాంటి దుర్మార్గమైన ఎక్విప్మెంట్ ఇండియాలోకి వస్తూ ఉంది, టెక్నాలజీ వస్తూ ఉంది. బ్యాంకుల్లో పడ్డ డబ్బులు, ఎంపీ గారి డబ్బులు 92 లక్షలు పెడితే వారంలో పోలీసులు, ఎంపీ గారి పని అంటే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారు, అయినా కూడా 7 లక్షలే రికవర్ చేయగలిగారు, మిగతా డబ్బు వెళ్ళిపోయింది. సో ఈ అసలు డేటా ఎలా బయటికి వెళ్తుంది, ఇందులో లాలూచి ఉందా, మన టెక్నాలజీ వెనకబడి ఉన్నదా ఏంటి, అలాగే ఏం చేయాలి రచన గారు? అందరికీ నమస్కారం అండి. ఉమామహేష్ గారు చెప్పినట్టు, అండ్ నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ లాలూచి అంటే మనిషి అనే వాడికి లాలూచి అయితే ఖచ్చితంగా ఉంటది. అయితే ఇక్కడ మనము మన డేటా అంటే ఈ కామర్స్ సైట్స్ ప్లస్ మన ఓన్ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువగా కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ మధ్య మనము గ్రోసరీస్ నుంచి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే ఫోన్లు, టీవీలు, అంటే పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ దాకా మనము ఈ కామర్స్ ద్వారానే చాలా మంది కొంటున్నారు. అంటే ఇప్పుడు షాప్ లోకి పోయినా గానీ అక్కడ షాప్ లో ఒక డిజైన్ చూసి మళ్ళీ ఈ కామర్స్ వెబ్సైట్ లో అది దానికి డిస్కౌంట్లు ఇవి అవి వస్తాయి, ఈజీయర్ డెలివరీ అని చెప్పేసి అట్లనే ఇచ్చేస్తారు. సో ఈ కామర్స్ అంటే గవర్నమెంట్ యాజ్ అ లాయర్, యాజ్ సమ్వన్ who looks into laws, ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఒక్కటి రెండు లేవు. దరిద్రం ఏంటంటే అదే లక్షలు ఉన్నాయి. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సోషల్ మీడియా జాయింట్స్ ని ఈ ఇన్ఫర్మేషన్ మనుషుల అంటే లైక్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ చేస్తుండ్రు, ఎక్కడ స్టోర్ చేస్తుండ్రు, ఎందుకు స్టోర్ చేస్తుండ్రు అనేది అది ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కిందకి ఖచ్చితంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ భారతదేశం అంటే ఇది ఎక్కువ పబ్లిసైజ్ కాలేదు, భారతదేశం క్లియర్ గా ఫేస్బుక్ అంటున్నా ఎక్స్ కి అన్నట్టు నేను విన్నాను, ఫేస్బుక్ కూడా ఉండొచ్చు. బట్ ఎనీవేస్ భారతదేశం క్లియర్లీ ఎక్స్ వన్స్ అపాన్ అ టైమ్ ట్విట్టర్ కి
మా users, and I mean we are one of the biggest users of X Social and media. Twitter. సో ఈ భారతదేశం యూజర్స్ డేటా మొత్తము భారతదేశంలోనే ఉండాలి అని ఎక్స్ కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక వాళ్ళు ఇంత పెద్ద దేశంతో మనను నేపాల్ లాగానైతే ట్రీట్ చేయలేరు కదా. రిజిస్టర్ రారా నువ్వు సుప్రీం కోర్టే రిజిస్టర్ చేసుకోమని అంటే వాడు ఇష్టం వచ్చినట్టు నువ్వెంత నీ దేశం ఎంత అన్నట్టు వాడు ఇది చేసుకొని పోయింది. సో X and Twitter obeyed the orders, directions of India and all of our data as far as the government has informed. అంటే మన మీరు చెప్పిన ఈ-కామర్స్ అంటేనేమో మళ్ళీ మనకి అమెజాన్, ఈ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి వస్తాయి. ఇవే యాక్చువల్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేది వీటిల్లో కదా. ఈ-కామర్స్ లో అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రంతోనే మనకు డేంజర్ లేదు, మన ఇన్ఫర్మేషన్ తోనే డేంజర్ ఉంది. ఇప్పుడు ఉమేష్ గారు చెప్పినట్టు మనము లాస్ట్ వీక్ ఎక్కడికో చిన్న పనికో పెద్ద పనికో ఒక ట్రిప్ అంటే ఒక అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళొచ్చినాం అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ టైంలో ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందో లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో అంటే మనం సోషల్ మీడియా మీద ఒక నిమిషం పోయి యునో మెసేజింగ్ ఫ్రమ్ సో అండ్ సో అని రాసి ఉంటామేమో. అంటే చాలా మంది ఇఫ్ దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. అవే కాదండి, అంటే వీళ్ళు కాదు రచన గారు, వీళ్ళు పర్సనల్ గా సోషల్ మీడియాలో పెడుతున్నవి కూడా కాదండి. ఇప్పుడు ఒక 8 టికెట్స్ బుక్ చేసుకుంటారు అనుకోండి, ఆ 8 టికెట్స్ డేటా లీక్ అవుతుంది. లేదా అక్కడ ఏదైనా హోటల్, ఇప్పుడు ఓయోలో ఒక రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఓయో వాడి దగ్గర నుంచి డేటా, ఎవరి దగ్గర నుంచి నేను పేర్లు చెప్పట్లా, బట్ ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి వాళ్ళన్న డేటా అమ్ముకుంటున్నారా దొంగచాటుగా. ఇప్పుడు మీ ఈ-కామర్స్ లో కొన్ని పదుల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి రోజు. ఆ డేటా ఎవరు ఏం కొన్నారు, ఎవరు ఏమేమి సెర్చ్ చేశారు, ఈ డేటా అంతా వాళ్ళ రీసెర్చ్ పర్పస్ కోసం వాళ్ళు ఉంచుకుంటున్నారు, బయట అమ్ముతున్నారో మనకు తెలియదు. వీటి వల్లే ప్రమాదం జరుగుతుంది రచన గారు. డేటా ఖచ్చితంగా అమ్ముతున్నారు సార్. మనం ఇట్లా కంతలు కట్టుకొని ఏం కావడం లేదు అని అనుకోవడం. అసలు వీళ్ళకు అస్సలకి సోషల్ మీడియా జాయింట్స్ కైనా ఈ-కామర్స్ వెబ్సైట్స్ కైనా మన అకౌంట్ తోని మన డేటాతో ఏం పనండి చెప్పండి. సరే నేను కొన్నప్పుడు నేను అకౌంట్ ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారాను అకౌంట్ ఏదో మీ అంటే ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓయోనో లేకపోతే ఇంకా దేనికో ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ కి ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కి నేను అకౌంట్ డీటెయిల్స్ పెట్టి నేను కొంటాను. దానికన్నా ఎక్కువ డీటెయిల్స్ ఎందుకు మీకు అంటే నా అడ్రస్ ఎందుకు, నా ఫోన్ నంబరు, నా ఈమెయిల్ అడ్రస్, నా ఇంకో ఫోన్ నంబరు, ఇదంతా అనవసరం. సో ఈవెన్ నేనేమంటానంటే దట్ స్టోరింగ్ ఆఫ్ డేటా ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి మానిటర్డ్. ఓకే, కానీ వీటికి ఏమన్నా అసలు స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఇంకా రాలేవు. అదే కదా అంటే ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనికి ఇంకా స్ట్రింజెంట్ రూల్స్ రాలేవు. ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఎవరైనా మేము ఎవరికి ఏం అమ్ముకోము, మా దగ్గర డేటా భద్రంగా ఉన్నది అంటారు. అసలు మీరే మా డేటా ఎందుకు ఉంచుకోవాలి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూ టు ఈవెన్ హోల్డ్ ఆన్ టు అవర్ డేటా? అక్కడ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఖచ్చితంగా రావాలి సార్. ఎందుకంటే టెంపరీ డేటా స్టోరేజ్ కోసమే అంటే టెంపరీ ట్రాన్సాక్షన్ కోసమే డేటా స్టోర్ అయ్యి ఆటోమేటిక్ గా డిలీట్ లేకపోతే డిస్ట్రాయ్ అయిపోయే మెకానిజం తీసుకురావాలి అని ఖచ్చితంగా ఈ-కామర్స్ వెబ్సైట్స్ కైనా సోషల్ మీడియా